నా పేరు విజయ్. నేను ఒక దళిత అబ్బాయిని. 20 తారీఖు నైట్ 12 గంటలకి మా మీద అటాక్ జరిగింది. వినయ్ అనే ఒక వ్యక్తి మాకు కాల్ చేసి ఫ్లెక్సీ కాడ మాట్లాడదామని చెప్పి పిలిచిండు. ఆడ మాటకు రెచ్చిపోయి 40 మంది మా మీద తర్వాత వాళ్ళు కొట్టి వాళ్ళంతా వాళ్ళే పిఎస్కి వెళ్ళిపోయినారు. నేను ఇమీడియట్లీ డైరెక్ట్ 100 డైల్ కి చేయకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు 100 డైల్ కి ఫోన్ చేసినారు అక్కడ నాకు తెలియకుండా. నేను డైరెక్ట్ ఏసీబీ సార్ కి ఫోన్ కొట్టిన. ఏసీబీ సార్ ఫోన్ కొడితే ఇమీడియట్లీ నేను పంపిస్తున్నా బాబు అని చెప్పారు. అప్పుడు అది పోలీస్ రక్షక్స్ వచ్చినాయి. మలక్పేట వచ్చింది, చైతన్యపూర్వి బార్డర్ మీదకి వచ్చినది. ఈ సెక్టర్ చైతన్యపూరి సెక్టర్ వాళ్ళు వచ్చినారు, మలక్పేట సెక్టర్ వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందుకి తీసుకొని వెళ్ళిపోయినారు. 40 నన్ను కొట్టిన తర్వాత కూడా వాళ్ళంతా వాళ్ళే ముందు పోయి పిఎస్ లా కంప్లైంట్ పెట్టినారు. నా మీద పిటి కేసు పెట్టినారు. నిరంజన్ సార్ అని సార్ పిటి కేసు చేసినారు. పిటి కేసు చేసిన తర్వాత నేను సార్ మళ్ళా అదే ఒక వేరే అతను వచ్చి కాంప్రమైజ్ చేసి మళ్ళీ మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినారు. రేపు పోయి కోర్టు పోయి ఫైన్ కట్టుకోరని చెప్పి మా మీద కేసు వేసింది సార్. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మార్నింగ్ కంప్లైంట్ చేయడానికి పోతే మేము మా లోకల్ కార్పొరేటర్స్ గారు మేము అందరం వెళ్ళినాం, పోయి మాట్లాడితే సిఐ సార్ కేసు బుక్ చేస్తాను. ఇప్పటివరకు ఇంతవరకు కూడా కేసు బుక్ చేయలేదు. దయచేసి సిఐ సార్ గారు మీరు ఎట్లయినా మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నా సార్ నేను.